Hi students, good morning all of you. Today I am going to discuss about the topic physiology of excretion. So Unit 2, excretion, Part 1. సో లాస్ట్ క్లాస్లో సర్క్యులేషన్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఎక్స్క్రీషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ వన్ డెఫినిషన్. డెఫినిషన్ చూసినట్లయితే ఎవ్రీ యానిమల్ దాని యొక్క లైఫ్ని కంటిన్యూ చేసుకోవాలి అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలి. సో మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత మన బాడీలో కొన్ని కెమికల్ చేంజెస్ అనేవి జరిగి నెంబర్ ఆఫ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫామ్ అయినటువంటి ఈ మెటీరియల్స్ని వేస్ట్ మెటీరియల్స్ అంటాం. కొన్ని మెటీరియల్స్ బాడీకి యూజ్ అవుతాయి, కొన్ని వేస్ట్ మెటీరియల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో వీటిని బయటకు ఎలిమినేట్ చేయడాన్ని ఏమంటారు అంటే ఎక్స్క్రీషన్ అంటారు. సో సాధారణంగా వేస్ట్ మెటీరియల్స్ యూరిన్ కింద ఫామ్ అయ్యి కానీ లేదా ఫీసెస్ కింద ఫామ్ అయ్యి కానీ లేదా స్వెట్ రూపంలో కానీ ఇవి బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే organs in animals. Excretory organs in animals చూసినట్లయితే సో ఇక్కడ హయ్యర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. సో హయ్యర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ హయ్యర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో మ్యామ్మల్స్, రెప్టైల్స్, బర్డ్స్, బర్డ్స్ వీటిలో ఎక్స్క్రీటివ్ మెటీరియల్స్ బయటకు రిలీజ్ అవ్వడానికి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ వచ్చేసి కిడ్నీస్. సో కిడ్నీస్, యూరినరీ సిస్టంలో ఉండేటువంటి యూరినరీ బ్లాడర్, యూరెత్రా ఇవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. కిడ్నీస్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ప్లాటీహెల్మంతస్. దీనికి ఎగ్జాంపుల్గా ప్లాటీహెల్మంతస్ అనేటువంటి ఫైలంలో ఫాసియోలా అనేటువంటి ఒక యానిమల్ని తీసుకున్నప్పుడు ఈ ఫాసియోలాలో ఫ్లేమ్ సెల్స్ అనేవి ఎక్స్క్రీషన్కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్ అనిలిడా అనేటువంటి ఫైలంలో
ఎర్త్వామ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే నెఫ్రీడియా, ఇవి ఎక్స్క్రేషన్కి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనేది లార్జెస్ట్ ఫైలం. సో ఎగ్జాంపుల్గా కాక్రోచ్ తీసుకుంటే కాక్రోచ్లో మాల్పీజియన్ ట్యూబ్యూల్స్, ఎక్స్క్రీషన్కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ కోక్సల్ గ్లాండ్స్. కోక్సల్ గ్లాండ్స్ సో స్పైడర్స్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఇవి ఎక్స్క్రీషన్కి యూజ్ అవుతుంటాయి. నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్స్ గ్రీన్ గ్లాండ్స్. గ్రీన్ గ్లాండ్స్ సో ఈ గ్రీన్ గ్లాండ్స్ని క్రస్టేషియాలో అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. నెక్స్ట్ వన్ ప్రోటోజోవా ఫైలంలో ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అనేవి ఉండవు, కానీ ఈ ఎక్స్క్రేషన్ అనేది కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది ఎక్స్క్రేషన్కి. సో నెక్స్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్. సో డెఫినేషన్ చెప్పుకున్నాము, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఇన్ యానిమల్స్. హయ్యర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ఉండేటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్, లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ఉండేటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజీనస్ వేస్ట్. థర్డ్ వన్ formation of nitrogenous wastes or formation of nitrogenous waste materials. సో ఇక్కడ నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ప్రోటీన్స్ నుండి కానీ, అమైనో యాసిడ్స్ నుండి కానీ, న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ప్యూరిన్స్, పిరమిడిన్స్ నుంచి కానీ, సో వీటి నుంచి నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ classification of animals. Animals basing on excretory and on excretory and products. సో ఇక్కడ ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిన తర్వాత నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ కావు, డైరెక్ట్గా ప్రొడ్యూస్ కావు. సో ఇవి ఎండ్ ప్రొడక్ట్స్గా మాత్రమే ఫామ్ అవుతాయి. అంటే ఎండ్ ప్రొడక్ట్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మోనియా, యూరిక్ యాసిడ్, యూరియా రూపంలో కన్వర్ట్ అయ్యి నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో యానిమల్స్ యొక్క వేస్ట్ మెటీరియల్స్ని బేస్ చేసుకుని ఫోర్ టైప్స్ కింద, 4 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో అవేంటి అంటే ఫస్ట్ వన్ అమ్మోనోటలిక్ యానిమల్స్, సెకండ్ వన్ యూరియోటలిక్ యానిమల్స్,
థర్డ్ వన్ యూరికోటలిక్ యానిమల్స్, గ్వానోనోటలిక్ యానిమల్స్. ఇక్కడ యూరియోటలిక్, ఇక్కడ యూరికోటలిక్. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? అమ్మోనోటలిక్ యానిమల్స్. సో ఇక్కడ ద యానిమల్స్ దట్ excrete నైట్రోజీనస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమ్మోనియా. అంటే ఇక్కడ నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ని కొన్ని యానిమల్స్ అమ్మోనియా కింద కన్వర్ట్ చేసి బయటికి ఎక్స్క్రీట్ చేయడాన్ని అమ్మోనోటలిక్ అంటాం, అమ్మోనోటలిక్ యానిమల్స్ అంటాం. సో ఇక్కడ అమ్మోనోటలిక్ యానిమల్స్లో చూసినట్లయితే ప్రోటీన్, ఇవి ఎమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ప్రోటీన్స్, ఎమైనో యాసిడ్స్. ఏ ఎంజైము ఇక్కడ యూజ్ అవుతుంది అంటే, యాక్షన్ జరుగుతుంది అంటే ప్రోటియోలైటిక్. ప్రోటియోలైటిక్ అనేటువంటి ఎంజైమ్ యాక్షన్ వల్ల ప్రోటీన్స్ ఎమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఈ ఎమైనో యాసిడ్స్ అమ్మోనియా కింద మారాలి, అమ్మోనియా కింద మారాలి. సో ఎక్కడ? లివర్లో మారుతుంది. ఏ రియాక్షన్ జరిగి? డీఎమైనేషన్. సో ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి బాడీలో. ఏ ఎంజైమ్ యాక్షన్ వల్ల అంటే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ యాక్షన్ వల్ల. ఈ అమైనో యాసిడ్స్ అమ్మోనియా కింద కన్వర్ట్ అవుతాయి. ఎక్కడ కన్వర్ట్ అవుతాయి అంటే లివర్లో కన్వర్ట్ అవుతాయి. దాని రియాక్షన్ ఏంటి అంటే డీఎమైనేషన్ అనేటువంటి ఒక సైకిల్ జరుగుతుంది. సో దాని ద్వారా అమ్మోనియా కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. అమ్మోనోటలిక్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫిషెస్ ఎగ్జాంపుల్. మొలస్కన్స్, అవి కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ అమ్మోనియా అనేది హై టాక్సిక్ మెటీరియల్. ఇది వాటర్లో సాల్యుబుల్ అయిపోతుంది కాబట్టి, వాటర్లో అంటే యాక్వాటిక్ యానిమల్స్ అన్నీ కూడా అమ్మోనియాని, అంటే మెయిన్గా ఫిషెస్ అమ్మోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఈ వాటర్లో సాల్యుబుల్ అయిపోతాయి కాబట్టి హై టాక్సిక్ మెటీరియల్ అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు. సో నెక్స్ట్ వన్, యూరియోటలిక్ యానిమల్స్. So the animals excrete nitrogenous waste materials in the form of urea. అంటే నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ని యూరియా కింద ఫామ్ చేసి బయటికి ఎక్స్క్రీట్ చేసే వాటిని యూరియోటలిక్ యానిమల్స్ అంటాం. సో ఎగ్జాంపుల్గా ఎవరు చెప్పుకోవచ్చు అంటే యాంఫీబియన్స్, మ్యామ్మల్స్. మ్యామ్మల్స్ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, యూరికోటలిక్ యానిమల్స్. సో యూరికోటలిక్ యానిమల్స్ అంటే ద యానిమల్స్ excrete nitrogenous waste materials in the form of uric acid. యూరిక్ యాసిడ్ కింద, యూరిక్ ఆమ్లం కింద కన్వర్ట్ చేసి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ని బయటకు రిలీజ్ చేయడాన్ని యూరికోటలిక్ యానిమల్స్ అంటాము. ఎగ్జాంపుల్స్గా బర్డ్స్,
ఇన్సెక్ట్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, రెప్టైల్స్ కూడా చెప్పుకోవచ్చు. రెప్టైల్స్. సో లాస్ట్ వన్ గ్వానోనోటలిక్ యానిమల్స్. గ్వానోనోటలిక్ యానిమల్స్ అంటే నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ని గ్వానైన్ రూపంలో, గ్వానైన్ అనేటువంటి నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ని గ్వానైన్ కింద కన్వర్ట్ చేసి బయటికి ఎక్స్క్రీట్ చేసేటువంటి యానిమల్స్ను గ్వానోనోటలిక్ యానిమల్స్ అంటాము. ఎగ్జాంపుల్ స్పైడర్స్. ఎగ్జాంపుల్ స్పైడర్స్. సో చూద్దాం. సో ఎక్స్క్రేటరీ మెటీరియల్స్ అనేవి యానిమల్స్ ఎక్స్క్రేటరీ మెటీరియల్స్ రిలీజ్ చేసేటువంటి దాన్ని బేస్ చేసుకొని 4 గ్రూప్స్ కింద వాటిని డివైడ్ చేయడం జరిగింది. అమ్మోనోటలిక్ యానిమల్స్ అంటే నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్ని అమ్మోనియా కింద కన్వర్ట్ చేసి బయటికి రిలీజ్ చేస్తాయి. యూరియోటలిక్ యానిమల్స్ యూరియా కింద కన్వర్ట్ చేస్తాయి. యూరికోటలిక్ యానిమల్స్ నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ని యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేసి రిలీజ్ చేస్తాయి బయటికి. గ్వానోనోటలిక్ యానిమల్స్ బయటికి ఎక్స్క్రేటరీ మెటీరియల్ని గ్వానైన్ రూపంలో బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ excretory system and its function. సో ఈ ఎక్స్క్రేటరీ సిస్టమ్ని మ్యామల్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్రామ్ వేసుకుందాము. కిడ్నీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్నల్ స్ట్రక్చర్
సో ఇంటర్నల్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే సో renal artery, renal vein, ureter, cortex, medulla. So next one, సో ఈ రీజియన్ని పెల్విస్ అంటాము. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. సో మ్యామల్స్లో ఈ కిడ్నీస్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ రఫ్గా డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే సో యూరినరీ సిస్టమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే మ్యామల్స్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ అప్పర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ, ఇక్కడ ఎడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. ఎడ్రినల్ గ్లాండ్. సో 2 కిడ్నీస్, రైట్ సైడ్ కిడ్నీ, లెఫ్ట్ సైడ్ కిడ్నీ. ureter, urinary bladder, last one urethra. సో యూరిథ్రా. సో ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇది ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో ఇక్కడ సో ఫస్ట్ వన్ సో ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు కిడ్నీ అనేది హ్యూమన్స్తో పాటు అన్ని కార్డేట్స్లోనూ ఎక్స్క్రీటరీ సిస్టమ్కి ఎవరు ఉపయోగపడతారు అంటే కిడ్నీ అనేవి ఉపయోగపడతాయి. సో ఇవి ఫస్ట్ వన్ ప్లేస్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అని అబ్జర్వ్ చేసినప్పుడు, ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, ప్లేస్ ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉంటుంది అని అబ్జర్వ్ చేసినప్పుడు కిడ్నీస్ అనేవి 2 కిడ్నీస్ ఉంటాయి ఎవ్రీ యానిమల్లో. అయితే హ్యూమన్స్లో కూడా 2 కిడ్నీస్ ఉంటాయి. ఈ కిడ్నీస్ అనేవి డార్క్ రెడ్ కలర్లో ఉంటాయి, బీన్ షేప్డ్ చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ వన్ లొకేటెడ్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అంటే ఐదర్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్ ఇన్ ల్యూంబార్ రీజియన్. అంటే వర్టిబ్రల్ కాలమ్కి బ్యాక్ సైడ్ వర్టిబ్రల్ కాలమ్కి ఐదర్ సైడ్ ల్యూంబార్ రీజియన్లో ఇవి లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ల్యూంబార్ రీజియన్ అంటే మనకు గుర్తొచ్చేయాలి, వర్టిబ్రల్ కాలంలో 4 రీజియన్స్ ఉంటాయి. సో తెలుసు కదా మనందరికీ, C1, T1, L1, S1 వర్టిబ్రల్ కాలం. సో సర్వికల్, థొరాసిక్, ల్యూంబార్, సాక్రల్. cervical region, next one thoracic region,
ల్యూంబార్ రీజియన్, sacral region. So cervical C1 to C7 cervical region, thoracic region T1 to T12, lumbar region L1 L5, L1 L5, sacral S1 S5, S1 S5. సో ల్యూంబార్ రీజియన్లో ఇవి థొరాసిక్ రీజియన్లో ఇవి అదే ల్యూంబార్ రీజియన్లో ఐదర్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్ దగ్గర లొకేట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ సో ఇక్కడ కిడ్నీని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కిడ్నీ కంటే రైట్ సైడ్ కిడ్నీ అనేది కొంచెం కిందుగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే ఆ ప్లేస్లో లివర్ అనేది లొకేట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ రైట్ సైడ్ కిడ్నీ అనేది కొంచెం కిందుగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వెయిట్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు కిడ్నీస్ యొక్క వెయిట్ అబ్జర్వ్ చేసినప్పుడు సో కిడ్నీస్ యొక్క వెయిట్ 120 to 170 గ్రామ్స్ ఉంటుంది. 120 to 170 గ్రామ్స్ అనేది వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 13 సెంటీమీటర్ లెంగ్త్ ఉంటుంది. 13 సెంటీమీటర్ లెంగ్త్ ఉంటుంది. అదేవిధంగా 5 to 75 సెంటీమీటర్ విడ్త్ ఉంటుంది, వెడల్పు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సో వెయిట్ చూసాము. నెక్స్ట్ వన్ కిడ్నీని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు సో కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది అవుటర్ సైడ్ సో ఈ రీజియన్ ఇన్నర్ సైడ్. సో అవుటర్ ఇన్నర్, ఈ రీజియన్ ఇన్నర్ సైడ్ అంటే యూరేటర్ అనేది ఇన్నర్ సైడ్ నుంచి బయటకు ఓపెన్ అయి ఉంటుంది. సో అవుటర్ సైడు ఏ విధంగా కనిపిస్తుంది, ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. సో దీన్ని కాన్వెక్స్ ఉంటాం. సో ఇక్కడ లోతుగా ఒక గ్రూవ్ వంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో దీన్ని కాన్కేవ్ అంటాం. సో ఈ రెండింటికి మధ్యలో హైలస్, లోపల హైలస్ అనేటువంటి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసేటప్పుడు సో కిడ్నీ డివిజిబుల్ ఇంటూ టూ పార్ట్స్ కింద ఇది డివైడ్ అయి ఉంటుంది. సో ఏంటి అంటే అవుటర్ సైడ్ ఉండేటువంటి రీజియన్ని కార్టెక్స్ అని, ఇన్నర్ సైడ్ ఉండేటువంటి రీజియన్ని మెడుల్లా అని అంటాము. సో ఇక్కడ ఈ కార్టెక్స్ మెడుల్లా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మెడుల్లా అనేటువంటి రీజియన్లో కొన్ని ప్రొజెక్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. రీనాల్ ప్రొజెక్షన్స్ చూడండి, రీనాల్ ప్రొజెక్షన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీటిని కాలమ్స్ ఆఫ్ బెట్టిన్ అంటాం. సో వీటిని కాలమ్స్ ఆఫ్ బెట్టిని స్తంభాలు అని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇప్పటివరకు కూడా ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం. సో ఇదంతా కూడా ఇంటర్నల్ స్ట్రక్చర్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. సో ఇక్కడ ప్లేస్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే వర్టిబ్రల్ కాలమ్కి ల్యూంబార్ రీజియన్లో లొకేటెడ్ అయి ఉంటుంది. సో ఇది లెఫ్ట్ కిడ్నీ అనేది లెఫ్ట్ కిడ్నీ కంటే రైట్ కిడ్నీ అనేది కొంచెం కిందుగా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్లేస్లో లివర్ అనేది లొకేట్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వెయిట్ వచ్చేసరికి ఇది 120 లేదా 170 గ్రామ్స్ బరువు అనేది ఉంటుంది. 13 సెంటీమీటర్ లెంగ్త్ అండ్ 5 to 75 సెంటీమీటర్స్ విడ్త్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ సో మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ కిడ్నీని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి 2 కింద డివిజిబుల్ అయి ఉంటుంది, కార్టెక్స్ అండ్ మెడుల్లా. మెడుల్లాలో ఈ ప్రొజెక్షన్స్ అనేవి, రీనాల్ ప్రొజెక్షన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిని కాలమ్స్ ఆఫ్ బెట్టిన్ అంటాము. సో ఈ ఇన్నర్ సైడ్ ఏమో
కాన్కేవ్, అవుటర్ సైడ్ రీజియన్ని కాన్వెక్స్ అంటాం, ఉబ్బెత్తుగా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వన్, సో కిడ్నీస్ అయిపోయాయి. నెక్స్ట్ దే యూరిటర్. సో 2 కిడ్నీస్ నుంచి కూడా 2 కిడ్నీస్ నుంచి కూడా వైటిష్ ట్యూబ్స్ అనేవి రావడం జరుగుతుంది బయటికి. సో ఈ వైటిష్ ట్యూబ్స్ని ఏమంటామంటే యూరిటర్స్ అంటాము. సో ఈ యూరిటర్స్ అనేవి ఎందులో ఓపెన్స్ ఇంటూ యూరినరీ బ్లాడర్, ఎందులోకి ఓపెన్ అయి ఉంటున్నాయి, యూరినరీ బ్లాడర్లోకి ఓపెన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, యూరినరీ బ్లాడర్. సో యూరినరీ బ్లాడర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని స్టోరేజ్ శాక్ అంటాం. ఎందుకు అంటే ఇది యూరిన్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎక్కడ సిచ్యువేటెడ్ అయి ఉంటుంది ఈ యూరినరీ బ్లాడర్ అనేది, ఎక్కడ సిచ్యువేటెడ్ అయి ఉంటుంది అంటే లోవర్ అబ్డామినల్ క్యావిటీ దగ్గర సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇట్ హ్యాస్ థిక్గా ఉంటుంది, మస్క్యులార్ కండర నిర్మితమైనటువంటిది, మస్క్యులార్. నెక్స్ట్ వన్, సో ఈ లోపల ఉండేటువంటి యూరినరీ బ్లాడర్ చుట్టూతా కూడా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో లైన్డ్, దీన్ని ట్రాన్సిషనల్ ఎపిథీలియం అంటాం. ట్రాన్సిషనల్ ఎపిథీలియం అంటాం. సో నెక్స్ట్ వన్, ట్రాన్సిషనల్ ఎపిథీలియం అంటాము. నెక్స్ట్ ఇక్కడ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఫిల్ అయిపోయిన తర్వాత ఈ స్పింక్టర్స్ అనేవి యూరిన్ని బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, యూరిత్రా. ఎప్పుడైతే ఇక్కడ యూరిన్ అనేది ఫిల్ అయిపోతుందో, ఎప్పుడైతే యూరిన్ ఫిల్ అయిపోయిన తర్వాత యూరేత్రా ద్వారా ఇది బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కువగా యూరిన్లో ఏంటంటే యూరోక్రోమిన్ అనేటువంటి మెటీరియల్ ఉండడం వల్ల అది yellowish కలర్లో ఉండడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా డెఫినేషన్ చెప్పుకున్నాము. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజీనస్ వేస్ట్స్ దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత వేస్ట్ మెటీరియల్ని బేస్ చేసుకుని 4 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అమ్మోనోటలిక్ యానిమల్స్, యూరియోటలిక్ యానిమల్స్, యూరికోటలిక్ యానిమల్స్, గ్వానోనోటలిక్ యానిమల్స్. నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. అలాగే డిఫరెంట్ యానిమల్స్లో ఉండేటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, ఇంటర్నల్ స్ట్రక్చర్, అదేవిధంగా ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెఫ్రాన్ స్ట్రక్చర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్, వీటి గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే కిడ్నీ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ 2 రీజియన్స్ ఉన్నాయి కదా, కార్టెక్స్, మెడుల్లా. అయితే కార్టెక్స్ రీజియన్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్మాల్ యూనిట్స్ అనేవి ఉంటాయి, వాటిని నెఫ్రాన్స్ అంటాం. సో నెఫ్రాన్స్ గురించి పార్ట్ 2లో, నెఫ్రాన్ అండ్ యూరిన్ ఫార్మేషన్ అనేది పార్ట్ 2లో వీడియో చేద్దాము. సో ఈరోజు క్లాసు ఎక్స్క్రీషన్ పార్ట్ 1.